ఫ్రెండ్స్ మా దగ్గర అయితే అక్కడక్కడైతే ఈ సంవత్సరం పూలు పూసేసి ఇదిగో కొన్ని కాయలు అయితే వచ్చి ఉన్నాయన్నమాట. ఇదిగో ఎక్కువ లేదు, జస్ట్ కింద భాగంలో లైట్గా ఒకటి రెండు కాయలు అయితే కాసి ఉన్నాయన్నమాట. ఇదిగో మా కాఫీ ముక్కలు అయితే ఇంతవరకు వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇదిగో చూడండి, మా కాఫీ ముక్కలు అయితే ఇంతవరకు వచ్చేసి ఉన్నాయి. చాలా అంటే చాలా హైలైట్గా ఉంది అనమాట. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, మిరియాల మొక్క వచ్చేసినేమో ఇదిగో ఎక్కేస్తుంది అనమాట పైకి. ఇదిగో చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను వచ్చేసినేమో ఈరోజు అయితే మా యొక్క సిల్వర్ తోటకైతే అలా తిరగడానికి వచ్చాను అనమాట. అక్కడ వచ్చి చూస్తేనేమో సిల్వర్ తోటలో అయితే మేమైతే కాఫీ మొక్కలను అయితే ఉంచేస్తున్నాము. అలాగే కాఫీ మొక్కల నారు కూడా కొద్దిగా అయితే వేసుకుని ఉన్నామన్నమాట. అవి చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మా కాఫీ మొక్కలు ఏ విధంగా ఉన్నాయి వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. వీడియో వచ్చేసి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే మాత్రం చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇంకెవరైనా లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన పాడేరు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సరే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నేను వచ్చేసినేమో సిల్వర్ తోట దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇదిగో ఇక్కడ వచ్చేసినేమో ఇదిగో కంచెన అయితే వేసుకుని ఉన్నాము. ఇవి వచ్చేసి అయితే పశువులు దూరుతాయి కదా అనేసి కంచెన అయితే వేసుకున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అయితే మా సిల్వర్ తోట అనమాట. ఇక్కడేమో చాలా రోజుల నుంచి అయితే మేమైతే గాబునైతే తీసుకెళ్ళలేదు. చూడండి ఏ విధంగా డొంక అయిపోయి ఉందో. ఫ్రెండ్స్ మేమైతే అక్కడక్కడ వచ్చేసినేమో మధ్యలో వచ్చేసేమో ఇదిగో పనసను అయితే నాటుకున్నాం అనమాట. పనస మొక్కల్ని ఇదిగో చూడండి, అక్కడక్కడ మధ్యలో అయితే పనస మొక్కల్ని అయితే నాటేసుకుని ఉన్నాము. అలాగే సపోటా మొక్కలు కూడా నాటేసుకున్నాం, కానీ ఎక్కడికో అది చనిపోయింది అనుకుంటా, కనిపించట్లేదు. ఇదిగో చూడండి, ఈ చెట్టు కూడా అయితే ఇదిగో మిరియాల మొక్కనైతే నాటేసుకుని ఉన్నాము. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అయితే ఇదిగో చిగురు చనిపోయింది, ఇదిగో వాడిపోయినట్టు అయింది. ఏమైందో మరి, ఇదిగో ఇలాగ ఇక్కడ కూడా అలాగే అయిపోయింది. ఇదిగో ఏమైందో మరి తెలీదు, వాడిపోయినట్టు అయిపోయింది. బతుకుతుందో లేదో కూడా తెలియదు ఇది. ఫ్రెండ్స్ మా దగ్గర అయితే అక్కడక్కడైతే ఈ సంవత్సరం పూలు పూసేసి ఇదిగో కొన్ని కాయలు అయితే వచ్చి ఉన్నాయన్నమాట. ఇదిగో ఎక్కువ లేదు, జస్ట్ కింద భాగంలో లైట్గా ఒకటి రెండు కాయలు అయితే కాసి ఉన్నాయన్నమాట. ఇదిగో ఇవి మొత్తం అలాగే ఉంచేసుకున్నాం అన్నమాట. కాకపోతే మేమైతే గాబునైతే తీసుకోలేదు కాబట్టి చాలా డొంక అయిపోయి ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కొద్దిగా ఆ రోజు అయితే కొద్దిగా తీసుకున్నాం అన్నమాట. ఇదిగో ఈ ప్లేస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అయితే నేనైతే ఇక్కడైతే నారు పోసుకుని ఉండేమన్నమాట. ఇది కొన్ని ఉన్నాయి చిన్నవి, ఇంకా కొన్ని వచ్చేసి అయితే మా డాడీ అయితే ఉంచేసినాడు అనమాట కొన్ని. ఇదిగో ఇక్కడైతే నారు పోసుకుని ఉండేము. ఫ్రెండ్స్ మా సిల్వర్ తోట లోపల అయితే ఇదిగో చిన్న జామ మొక్కను కూడా పెంచుతున్నాం అనమాట. ఇదిగో చూడండి, ఇవి వచ్చేసి అయితే జామ మొక్కను అయితే పెంచుతున్నాం అనమాట సిల్వర్ తోట మధ్యలో. ఇదిగో సిల్వర్ మొక్కలు అయితే ఇదిగో కర్రలు అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాం అనమాట మేము. అలాగే ఇక్కడ వచ్చేసినేమో ఇదిగో కలుపు తీసుకుంటున్నాం అనమాట. ఇవి అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న టైంలో వచ్చేసి అయితే కలుపును అయితే తీసుకుంటున్నాము. ఇదిగో చూడండి, ఇదిగో అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిందన వచ్చేసి నారు పోసుకుని ఉన్నాం కదా, అవి వచ్చేసి అయితే ఇక్కడైతే డాడీ అయితే ఉంచేస్తున్నాడు అనమాట. ఇది అక్కడక్కడ ఇదిగో ఇంత పొడుగు అయితే ఉండింది, అవి తెచ్చేసి అయితే ఇక్కడైతే నాటేసుకున్నాడు అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఆ ప్లేస్ దాకా అయితే నాటేసుకున్నాడు. ఇక్కడ నుంచి కింద అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఆ కింద కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే ఇంకా నాటుకోలేదన్నమాట. అక్కడ నుంచి అలాగ అక్కడ దాకా అయితే నాటేసుకున్నాం. ఈ భాగం చిన్న భాగం అయితే ఉంది, అలాగే ఇక్కడ కూడా నాటుకోలేదు, కొత్తగా అయితే నాటేసుకున్నాడు. పైన అయితే మొత్తం నాటేసుకున్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. సిల్వర్ మొక్కలు వచ్చేసి అయితే బాగా దగ్గరకు ఉంచేసుకున్నాం అనమాట. అప్పట్లో చనిపోద్ది కదా అనేసి అయితే మేమైతే కొద్దిగా బాగా దగ్గరికి అయితే నాటేసుకున్నాము. అవి వచ్చేసి అయితే చాలా ఎక్కువ అయిపోయింది, అందుకే ఎక్కువ ఎదగట్లేదు అనమాట సిల్వర్ మొక్కలు. ఫ్రెండ్స్ మేము వచ్చేసినేమో ఇదిగో
అక్కడక్కడ అయితే మేమైతే కోటలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పక్కన వచ్చేసిందేమో కొద్దిగా ఈ బస్తరు పిక్కలు ఉంటుంది కదా, అవి వచ్చేసి అయితే వేసేసుకున్నాము. అవి చూడండి ఇదిగో ఏ విధంగా అయితే సిల్వర్ మొక్కల పైనకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇదిగో ఇదిగో అక్కడక్కడైతే వేసేసుకుంటాము కోట దగ్గర. అవి వచ్చేసేమో మొక్కలకి పైన ఎక్కుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ కింద అయితే కాఫీ మొక్కలు అయితే బాగా ఎదిగింది అనమాట. ఈ పైకి వచ్చేసరికి అయితే అంత ఎక్కువ ఎదిగా లేదు, ఎందుకు మరి తెలియదు. ఇదిగో చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద అయితే బాగా ఎదిగింది, ఇక్కడ వచ్చేసి ఏమైందో తెలియదు, అంత ఎక్కువ ఎదిగా లేదనమాట. ఇదిగో చిన్న చిన్న మొక్కలుగా ఉన్నాయి. లాగా చిన్న కొద్దిగా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడ వచ్చేసేమో ఒక 3 చెట్లుకి ఇలాగా నేనైతే మిరియాల మొక్కలు కూడా నాటుకున్నాను. అవి ఏ విధంగా ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మేమైతే చూడండి ఇదిగో చుట్టుపక్కల కనిపిస్తున్నాయి కదా, ఇదిగో ఇదిగో చుట్టుపక్కల అయితే ఇలాగ అయితే మేమైతే కంచెని అయితే వేసేసుకున్నాం అనమాట. పశువులు ఇవి అవి దూరకుండా ఉండడానికి, పశువులు ఇవి అవి దూరకుండా ఉండడానికి అయితే చుట్టుపక్కల కంచెని అయితే వేసుకున్నాము. కొన్ని పక్కలు వచ్చేసినేమో ఈ కోటను అయితే ఎత్తేసుకున్నాం అన్నమాట. ఏ విధంగా ఎత్తుకుని ఉన్నాం కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి. ఆ చెట్టుకు అయితే అదిగో చెట్టు అయితే పెద్దదిగా ఉంది కదా, అక్కడైతే నేనైతే మిరియాల మొక్కను అయితే నాటుకుని ఉన్నాను. ఏ విధంగా ఉందో మీకు అయితే చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, మిరియాల మొక్క వచ్చేసినేమో ఇదిగో ఎక్కేస్తుంది అనమాట పైకి. ఇదిగో చూడండి, పోయిన సంవత్సరం నాటుకున్నాను కానీ ఈ సంవత్సరం ఇక్కడి దాకా వెళ్ళింది, ఎందుకంటే చనిపోయింది అనమాట. చనిపోయి మళ్ళీ మొలక వచ్చేసి అలా పెరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మేమైతే అలాగా మూలగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి దగ్గర అయితే మేమైతే ఇదిగో సారా దుంపలను కూడా వేసేసుకున్నాం అనమాట. మటెం దుంపలు అంటాం మేమైతే వీటిని. చూడండి ఇదిగో ఆ చెట్టుకు కూడా ఇదిగో అక్కడైతే మిరియాల మొక్కలు నాటుకుని ఉండాను కానీ అవి అయితే మరీ ఎదగలేదు. ఇదిగో ఎలా ఉందో, ఎందుకు ఎదగట్లేదు మరి తెలీదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇదిగో మేమైతే కోటను అయితే ఎత్తేసుకుని ఉన్నామన్నమాట. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే మేమైతే కోటను అయితే వేసేసుకుని ఉన్నాము, పశువులు దూరకుండా ఉండడానికి అనేసి. మధ్యలో అయితే ఇదిగో ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. వీటిని అయితే నరికేయాలి. కొన్ని దగ్గర పర్లేదు ఫ్రెండ్స్, చాలా పెద్దవిగా ఉన్నాయి కాకి మొక్కలు అయితే. ఇదిగో అక్కడక్కడే మరీ చిన్నవిగా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ బొస్తూరు తీగలు అయితే ఇదిగో ఏ విధంగా అల్లేసుకొని అయితే అక్కడైతే ఒక సిల్వర్ మొక్కనైతే గుర్చేసింది అనమాట. ఇదిగో బొస్తూరు పీకలు అయితే బాగా అల్లేసుకోవడం వల్ల సిల్వర్ మొక్క అయితే ఇది ఇరిగిపోయింది పైన. అలాగే కొన్ని సిల్వర్ చెట్లు వచ్చేసినేమో ఎందుకు తెలీదు, చూపిస్తాను మీకు. అదిగో ఏ విధంగా చనిపోతున్నాయో అదిగో పడి ఇదిగో అలాగైతే అయిపోయి చనిపోతున్నాయి అనమాట. అక్కడ కర్రలు చూపించింది కదా ఇందాక, అవి వచ్చేసి కూడా ఈ విధంగా అయిపోయింది అనమాట. అందుకే మేమైతే వాటిని అయితే కాల్చుకోవడానికి అనేసి తీసుకెళ్తున్నాము. ఇదిగో చూడండి ఏ విధంగా చనిపోతుందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కాపు మొక్కలు అయితే ఏ విధంగా ఉన్నాయో. ఇదిగో మాకైతే ఈ సంవత్సరమే ఇవి వచ్చేసి కొన్ని దగ్గర అక్కడక్కడ పూలు అయితే పూసున్నాయి, కొన్ని దగ్గర అయితే లేవు. వచ్చే సంవత్సరం చూడాలి ఎలా ఉంటుందో. ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చి ఉన్నాయో. ఇదిగో పూలు అయితే అక్కడక్కడ పూసి ఉండింది, అలాగే కాయలు కూడా పట్టి ఉన్నాయి అన్నమాట. ఇదిగో ఒకే ఎక్కువ దగ్గర అయితే లేదు, కొన్ని కొమ్మలకైతే కాసి ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్ ఈ చెట్టును అయితే చూడండి. ఇదిగో ఇవి వచ్చేసి అయితే డబ్బకాయలు అనమాట. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి అయితే ఈ సంవత్సరమే కాపు వచ్చిందనమాట. ఇదిగో చూడండి, ఈ సంవత్సరం అనమాట కొత్తగా. ఇదిగో కనిపిస్తున్నాయి కదా, కాయలు అయితే కాసి ఉన్నాయన్నమాట. ఇవైతే టేస్ట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు, చూడాలి మరి ఎలా ఉంటుందో. ఈ సంవత్సరం మొదటిసారి కాపు కాయడం. ఇదిగో కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పాడేరు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.
సరే ఫ్రెండ్స్, ఉంటారు మరి. బాయ్. రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.